ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 8 రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారితో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో ఈ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. కుంభరాశి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయరు మరియు సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఎప్పుడూ కూడా ఒక మనిషిని చూసి వారి ప్రవర్తనని చూసి వారు ఎలాంటి వారు అనేది చెప్పరు. కొంతమంది ఒక వ్యక్తిని చూసి వారి మొహాన్ని చూసి వారు ఎలాంటి వారు అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. నిజంగా అది చాలా తప్పు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటుంటారు. దీన్ని కుంభరాశి వారు బాగా పాటిస్తారు. ఎదుటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అంటే స్పష్టంగా మాట్లాడి వారు ఎలాంటి వారు, ఏ ఏ విషయాల్లో ఎలా ఆలోచిస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా కనుక్కుని వారితో మాట్లాడుతూ ఆ వ్యక్తులు ఎలాంటి వారు అనేది ఈ రాశి వారు స్పష్టంగా తెలుసుకుంటారు. వీరు చాలా ఓపెన్ మైండెడ్ అని చెప్పడంలో కూడా సందేహమే లేదు. ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటారు. వీరి మనసులో ఏదైతే అనిపిస్తుందో అదే బయటికి వీరు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకునే స్వభావం ఈ రాశి వారికి ఉండదు. అయితే ఒక విధంగా ఇది మంచి లక్షణమే అయినా కూడా ఇది వీరికి ఒక్కొక్కసారి చెడుని కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ రాశి వారు వారి యొక్క సీక్రెట్స్ ని ఈజీగా అందరికీ పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఈ కుంభరాశి వారికి సీక్రెట్స్ చెప్పాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకుంటారు. నిజానికి ఈ రాశి వారు ఏ మాట కూడా దాచుకోలేరు. ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి మంచి వారిలా మాట్లాడడం కానీ లేదా మంచి వారిలా నటించి వీరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారితో ఎవరైనా ప్రేమగా మాట్లాడినా అట్రాక్టివ్గా మాట్లాడినా కూడా వెంటనే వారు మంచివారని నమ్మేస్తారు. స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే వీరితో కొంచెం ప్రేమగా నమ్మించేటట్టు మాట్లాడితే చాలు, ఇక వారికి అన్ని సీక్రెట్స్ కూడా చెప్పేస్తారు. దీని కారణంగానే ఈ రాశి వారు మోసపోతారు. అయితే వీరు తెలివిలేని వారు కూడా కాదు, చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులు. అన్ని విషయాల్లోనూ తెలివితేటలు బాగానే ఉపయోగిస్తారు. చాలా మంచిగా ఆలోచన చేస్తారు. ప్రతి దాని గురించి స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీరిని ప్రతి ఒక్కరూ ఈజీగా మోసం చేసేయగలుగుతారు. తెలివితేటలు వీరు ముఖ్యంగా వారి సెల్ఫ్ ఆలోచనల గురించి వాడుతూ ఉంటారు. అంటే వీరెవరినైనా ఇష్టపడ్డారు అన్నప్పుడు దానివల్ల ఏదైనా వీరికి సమస్య రాబోతుంది అనిపిస్తే వారి సెల్ఫ్గా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఆలోచించి వారు స్వార్థంగా ఆలోచించి ఎదుటి వ్యక్తిని వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వీరి జీవితంలో చాలా మంది వీరికి దూరం అయిపోతూ ఉంటారు. వీరు కొద్దిగా వారి విషయాల్లో చాలా స్వార్థాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ముందుగా వారు బాగుండాలి, ఆ తర్వాతే ఎవరైనా అనుకునే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి కొంతమంది వీరి జీవితం నుంచి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. ట్రావెలింగ్ ని ఈ రాశి వారు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఫ్రీడమ్గా ఉండాలి, ఫ్రీడమ్గా తిరగాలి, హ్యాపీగా ఉండాలి, ట్రావెలింగ్ ఎక్కువ చేయాలని అనుకుంటారు. ఎవరైనా సరే వీరిని అడ్డుపడినా లేకపోతే వీరు చేసే పనులు తప్పు అని చెప్పినా లేదా ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేసేటటువంటి పనులు ఎవరైనా చేసినట్టయితే వారిని అస్సలు క్షమించరు. వీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనుకునే మనుషులు కాబట్టి వీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చెయ్యొద్దని రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చూడ్డానికి మొండిగా కనిపించిన సున్నిత మనస్కులనే చెప్పాలి. అయితే ఒకసారి వీరు సున్నిత మనస్కులు అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. వీరు పైకి చూడడానికి ఎంత సున్నితంగా ఉన్నా కూడా వీరికి చాలా కోపం అనేది అధికంగా ఉంటుంది. నిజానికి వీరు ప్రేమించిన వారిపై కావచ్చు లేదా కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు కోపాన్ని ఎక్కువగానే చూపిస్తారు. వీరు ఎంతైతే ప్రేమిస్తారో అంతే ద్వేషిస్తారు కూడా. ప్రేమించిన వారిని ఎంత ప్రేమగా అయితే చూసుకుంటారో ద్వేషించిన వారిని అంతే కంపరంగా చూస్తారు. వారిని వీరి జీవితంలోకి తిరిగి తీసుకుని రావడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ఈ రాశి వారికి ఒక్కసారి
కోపం వచ్చే విధంగా ఎవరైనా చేశారు అంటే ఇక తిరిగి వారి మొహం జీవితంలో చూడరనే చెప్పాలి. కానీ ఈ రాశి వారు ప్రేమించిన వారికి మాత్రం బోలెడు ఛాన్సెస్ ఇస్తుంటారు మారడానికి. వారిని మారమని చెప్తూ ఇలా బోలెడు ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ కూడా వారిలో మార్పు రాకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. ఈ రాశి వారికి ముక్కుసూటి కోపం అనేది అధికంగానే ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా శ్రమతో ఎక్కువగా లాభపడాలని, ఇతరులను తమ పనుల కోసం వాడుకోవాలని కూడా ఈ రాశి వారు చూస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం ఉన్న భాగస్వామి వీరి జీవితంలోకి రావాలని కూడా కోరుకుంటారు. ఏదైనా విషయము పరిశోధన చేయడంలో వీరు చాలా నిపుణులనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అనుకుంటే బద్ధకం చూపించకుండా కనుక ముందుకు వెళితే ఈ రాశి వారు ప్రతిదాన్ని కూడా ఈజీగా తెలిసేసుకోగలుగుతారు. ఈ రాశి వారి అనూహ్య స్వభావం వీరి జీవితాన్ని ఆసక్తికరంగా ఉంచుతుంది. ఒకవేళ లగ్నము బలంగా లేకపోతే నీటి సంబంధిత సమస్యలు, చిన్న చిన్న అబద్ధాలు ఆడటం అన్నీ ఉన్నా అసంతృప్తి లాంటివి చెందుతూ ఉంటారు. ప్రయాణాల వల్ల లాభపడతారు. అయితే వీరికి ప్రయాణాలు అధికంగానే ఇష్టం కాబట్టి వాటి వల్ల వీరు చాలా లాభపడతారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు మనుషులు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వీరితో మంచిగా మాట్లాడాలని, వీరి చుట్టూ ఉండాలని, ఎక్కువగా మనుషులు ఉన్న చోటే ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. కలుపుగోలుగా ఉండడం ఈ రాశి వారికి చాలా ఇష్టం అని చెప్పడంలో సందేహం లేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా ఒంటరిగా నిలబడాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెనక్కి తగ్గరు. ఏదైనా సరే ఒంటరిగా ఫైట్ చేయడానికి ధైర్యంగానే ఉంటారు, ఒక్క కుటుంబం దగ్గర తప్ప. ఈ రాశి వారు ప్రతి ఒక్కరి దగ్గర సింహంలా ఉన్నా కుటుంబం దగ్గర మాత్రం పిల్లిలానే ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబం దగ్గర మాత్రం వారు చెప్పిందే వేదం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి కోపం వస్తే మాత్రం కుటుంబమైనా, స్నేహితులైనా ఎవరైనా సరే విడిచిపెట్టరు. ఈ రాశి వారికి తెలియకుండానే శత్రువులు అనేవారు అధికంగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో మాత్రమే శత్రువులు ఉంటారు. అయితే ఈ రాశి వారు నమ్మేసి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు చెప్తారు. నిజానికి తోబుట్టువులు కూడా వీరి విషయాలన్నీ బయట పెట్టడం, వీరి గురించి ప్రతి ఒక్కరికి తప్పుగా చెప్పడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు అమాయకత్వంగా ప్రతి ఒక్కరూ మంచివారే అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ధన సంబంధిత విషయాల్లో చాలా తెలివితేటలుగా ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు. డబ్బును అంత సులభంగా వృధా చెయ్యరు. డబ్బును అంత సులభంగా ఖర్చు పెట్టాలని కూడా అనుకోరు. ఇది రాశి వారికి మంచి లక్షణంగానే చెప్పవచ్చు. అయితే ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఈ రాశి వారు ఈజీగా బయటకు వచ్చేయగలుగుతారు. వీరికి ఎమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే వీరి మనసుకి ఎంతో బాధ కలిగితే తప్ప వీరి కళ్ళల్లోంచి నీళ్లు రావు. ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని లైట్ తీసుకోవాలని, ఈ రోజు ఏం జరిగినా రేపేం జరిగినా ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా మనం మారిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలని ఆలోచించుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేని గురించి బాధపడరు. కానీ వీరి మనసులో వీరికి బాధ చాలా అధికంగానే ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీరికి బాధే ఉండదా అని అనుకుంటారు. కానీ మనసులో వీరు చాలా బాధపడతారు. కొన్ని విషయాల్లో ఇష్టం లేకపోయినా ఈ రాశి వారు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. మనుషులని చదవడంలో వీరు చాలా దిట్ట అనే చెప్పాలి. కాబట్టి కుంభరాశి వారితో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సి ఉంటుంది. చూసారు కదా కుంభరాశి వారి లక్షణాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.